ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను. మీరు పర్చేజ్ చేసేటువంటి స్మార్ట్ టీవీ 100% ఏఐకి సపోర్ట్ చేయాలి అంటే, దాంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెసర్ కూడా ఏఐకి అయితే సపోర్ట్ చేసే ప్రాసెసర్ అయ్యి ఉండాలన్నమాట. అలా కాకుండా ప్రాసెసర్ రెగ్యులర్ ప్రాసెసర్ ఉండి దాంట్లో ఏఐ ఫీచర్స్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారంటే, దానివల్ల మనకి ఇంపాక్ట్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. చాలా బేసిక్ ఇంపాక్ట్ ఉంటదన్నమాట. లైక్ వాయిస్ అసిస్టెంట్ లాంటి చిన్న చిన్న ఫీచర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు 100% కూడా చెక్ చేసుకోండి. సో ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట. అంటే మన టీవీస్లో ఏఐతో చాలా టీవీస్ అయితే మార్కెట్లోకి రావడం జరుగుతుంది కదా. ఈ టీవీస్ని పర్చేజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ ఏఐ లేని టీవీస్ పర్చేజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏది మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. దీనివల్ల మీరు మంచి టీవీని అయితే పర్చేజ్ చేసుకోవడంలో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా పైన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు అబ్బా. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అయితే ముందుగా మనకి ఈ ఏ ఉన్నటువంటి టీవీస్ యొక్క డిస్ప్లే పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనకి బ్రైట్నెస్ అనేటువంటిది చాలా మంచిగా కంట్రోలింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అనేటువంటిది అవ్వదు. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే, మనకి ఎల్ఈడీస్ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది. మనకి నాన్ ఏఏ ఉన్నటువంటి టీవీస్ చూసుకున్నట్లయితే, అవి మనకి ఒక 3 years ఆ స్ట్రిప్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చిందంటే, ఏఏ ఉన్న టీవీస్ ఏంటంటే కనీసం మనకి ఒక 4 to 5 years అయితే లైఫ్ స్పాన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంత డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనకి పిక్చర్ యొక్క కలర్ క్యాలిబ్రేషన్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ కూడా కాంట్రాస్ట్ని కానీ, సాచురేషన్ కానీ, వైబ్రెంట్ని కానీ చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకి బ్లాక్స్ ఏవైతే ఉంటాయి, చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట ఈ ఏఐ అనేటువంటిది. మనకి ఐపీఎస్ ప్యానల్ అన్నా సరే మంచి బ్లాక్సే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సోనీ టీవీస్ ఉన్నాయి కదా, సోనీ బ్రావియా 2 తీసుకోండి. సో బ్రావియా 2 వచ్చినప్పుడు మనకి అది ఎటువంటి ఓఎల్ఈడి ప్యానల్ కూడా కాదన్నమాట. అలాగని చెప్పి అదేమి క్యూఎల్ఈడి ప్యానల్ కూడా కాదు. కాకపోతే మన బ్లాక్స్ విషయానికి వచ్చినట్టు మనకి క్యూఎల్ఈడితో కంపేర్ చేసుకుని చాలా మంచి బ్లాక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే, దాంట్లో యూజ్ చేసినటువంటి ఏఐ ఫీచర్స్ అనేటువంటి ఆ విధంగా ఉండడం జరుగుతుంది. దానికోసం సపరేట్ వీళ్ళ ప్రోగ్రామింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకు అంత డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది రెగ్యులర్ ప్యానల్ అన్నా సరే. సో ఓకేనా ఫ్రెండ్స్. సో దీనివల్ల మనకి ఏ అనేటువంటిది కొంచెం ఎక్కువ కలర్ ప్రొడక్షన్ అనేటువంటి మంచిగా చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మనకి అన్ని కార్నర్స్కి కూడా కంప్లీట్గా ఎల్ఈడీని అయితే స్ప్రెడ్ అయ్యేలాగా అయితే చూసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికప్పుడు కూడా మనకి ఆ డిస్ప్లే మానిటర్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనం ముఖ్యంగా డిస్ప్లే క్వాలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, లైఫ్ స్పాన్ కూడా ఏఐ ఉన్నటువంటి టీవీస్ పెరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఆడియో డిపార్ట్మెంట్ అనమాట. మనకు ప్రజెంట్ వచ్చేటువంటి టీవీస్ అన్నీ కూడా డిస్ప్లేలో అయితే ఏం తీసుకొస్తున్నాయి, కాకపోతే ఆడియోలో వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు తీసుకురావట్లేదు అనమాట. ఇలా తీసుకొచ్చేటువంటి టీవీస్ చాలా రేర్గా ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చినప్పటికి ఎల్జీ అనమాట. కాబట్టి మీరు గమనించండి, ఎల్జీలో ఏ సౌండ్ పోర్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి టీవీస్కి, అదే ఎల్జీలో ఏ సౌండ్ పోర్ట్ టెక్నాలజీ లేనటువంటి టీవీస్ని మీరు పక్కన పెట్టే సౌండ్ క్వాలిటీ విన్నారంటే మీకు కంప్లీట్ డిఫరెన్స్ అనేటువంటి తెలియడం జరుగుతుంది అనమాట. ఆ సరౌండింగ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఉన్నటువంటి టీవీస్లో చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే మనకి చాలా క్లియర్ సౌండ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంక్లూడింగ్ మీ టీవీలో డాల్బీ అట్మాస్ ఉన్నా సరే, ఇంక్లూడింగ్ ఏ ఉందా, మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, స్పీకర్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ కంటెంట్ రికమెండేషన్స్ అనమాట. ఇది మనకి రెగ్యులర్ కంటెంట్ చూసే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, మిగతా వాళ్ళకి అయితే ఈ పాయింట్ అనేటువంటిది అనవసరం అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం. మనం సాడ్ రీల్స్ 2 చూసామంటే మిగతావన్నీ కూడా సాడ్ రీల్స్ రావడం జరుగుతుంది. లేకపోతే మనం గూగుల్లోని ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ అని సెర్చ్ చేసామంటే అవే అడ్వర్టైజ్మెంట్స్ మనం ఫేస్బుక్లో కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అలా మెటా ద్వారా అన్నింటిలోని కూడా వాళ్ళైతే చూపించడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? త్రూ ఏ అన్నమాట. సేమ్ అదే విధంగా మన స్మార్ట్ టీవీస్ కూడా మనం ఏ కేటగిరీ కంటెంట్ చూస్తున్నామో అదే కేటగిరీ కంటెంట్ అయితే మనం ఎక్కువగా రికమెండ్ చేయడంలో కూడా ఈ అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్స్ అనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా ఈ టెక్నాలజీతోనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మన ఇంట్లో కనుక స్మార్ట్ గ్యాజెట్స్ ఏమన్నా ఉంటే అది మన టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అలెక్సా ఇటువంటి అన్నీ కూడా కనెక్ట్ చేసుకొని, ఏ అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ అంటే టర్న్ ఆఫ్ అవ్వడం, ఇటువంటి స్మార్ట్ గ్యాజెట్స్ అన్నీ కూడా మనం అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఇది మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. ఇది ద బెస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి టీవీస్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది అనమాట.
మనకి ప్రీమియం రేంజ్కి వెళ్ళామంటే అక్కడ మోషన్ సెన్సార్ అనేది టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మన టీవీ ముందు ఏదైనా యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా లేకపోతే మన రిమోట్తో యాక్టివిటీస్ అయినా చేసినా సరే టీవీ అయితే రన్నింగ్లో ఉండడం జరుగుతుంది. ఇన్ కేసు ఒక సర్టెన్ టైం ఉంటుందన్నమాట. ఆ సర్టెన్ టైంలో మనకి ఎటువంటి మోషన్ యాక్టివిటీస్ కానీ మనం ఏమి చేయకపోతే ఆటోమేటిక్గా టీవీ అయితే టర్న్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి టీవీ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ వస్తుంది, అలాగే మన కరెంట్ బిల్ కూడా తక్కువ రావడం జరుగుతుంది. మనం 2025లో మనం మన బడ్జెట్లోనే అంటే తక్కువ బడ్జెట్లోనే అంటే 40K 30K బడ్జెట్లో కూడా ప్రతి టీవీలోనూ కూడా మోషన్ సెన్సార్ అయితే వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. అలాగే ఒక బ్రాండ్ అయితే దీని మీద ట్రైల్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ గేమింగ్ ఫీచర్ ఏనైతే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే టీవీస్లో మనకు ప్రాసెసర్ ఉంటుందని తెలుసు కదా. ఈ ప్రాసెసర్ మనకు కంప్లీట్గా 8 కోర్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. 4 కోర్స్ లేదా 2 కోర్స్ వచ్చేటప్పుడు పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, మిగతా 4 కోర్స్ వచ్చేటప్పటికేమో నాన్ పవర్ఫుల్ కోర్స్ అనేటువంటి వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నాన్ పవర్ఫుల్ కోర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మన రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. పవర్ఫుల్ కోర్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హై అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మనకి ఆడేటువంటి గేమ్ ఏ టైప్ ఆఫ్ గేమ్ అనేటువంటి ఆధారం చేసుకుని 2 కోర్స్ కావాలా 8 కోర్స్ కావాలనేటువంటి కంప్లీట్గా అక్కడైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల మన గేమ్లో కంప్లీట్ యాక్సెస్ అనేటువంటిది మనం చేసుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి పవర్ ఎఫిషియన్సీ కూడా మంచిగా ఉండడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, అలాగే టీవీ హీటింగ్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా ఇది చూసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు మనకి టీవీ హీట్ అవుతుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి వార్నింగ్ రావడమో లేకపోతే షట్ డౌన్ చేయడమో ఏదో ఒకటి అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా మనకి ఉన్నటువంటి టీవీస్ 2025లో బడ్జెట్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రావడం జరుగుతుంది. చాలా హ్యూజ్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి మోషన్ సెన్సార్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మనకి ఆర్టిఫిషియల్ ఉన్నటువంటి టీవీస్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఒక్క డిసడ్వాంటేజ్ కూడా లేదు. కాకపోతే ఏంటి అంటే మనకి రికమెండేషన్స్ అనేవి కొంతమందికి నచ్చదు. దీన్ని మనం టర్న్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అది రోజు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదన్నమాట. ఎందుకంటే మనం 2025లో చూసే టీవీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాత్రమే రావడం జరుగుతుంది అనేది అయితే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏమైనా మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే అడగండి, ఖచ్చితంగా నేను మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మన ఇన్స్టా పేజ్లో ఫాలో అయ్యి నాకు అక్కడ మెసేజ్ చేయండి, నేను మీ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవడం జరుగుతుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా తక్కువ రేట్ టీవీస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమన్నా వస్తే నాకు నేను కానీ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.